మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం చర్చకు రాకుండా ఫోన్ ట్యాపింగ్ విచారణ పేరిట డైవర్షన్కు పాల్పడుతున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తెలంగాణ ఉద్యమకారులు మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లో తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ జాగృతి ఇంకా పూర్తిస్థాయి రాజకీయ పార్టీ కాలేదన్న కవిత పురపాలక ఎన్నికల్లో మహిళలు, యువత ఎవరు మద్దతు కోరినా ఇస్తామని చెప్పారు. సికింద్రాబాద్ కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ అంశానికి న్యాయం చేస్తారన్న నమ్మకం లేదన్న కవిత నైని బొగ్గుగని అంశాన్ని మించి సింగరేణికి కొత్త బొగ్గు గనులు వచ్చేలా చూడాలని పేర్కొన్నారు. 42% ఇవ్వకుండా మున్సిపల్ ఎన్నికలకు వెళ్ళడం అంటే బీసీలను మోసం చేయడమే అని జాగృతి భావిస్తూ ఉన్నది. ఎట్లా మున్సిపల్ ఎలక్షన్లకు పోతారని బీఆర్ఎస్ పార్టీ ఉద్యమాలు చేస్తున్నదా ఇవాళ బీసీ బిడ్డలు గమనించాలి. మేము ఇంకా ఫుల్ ఫ్లెజ్డ్ పొలిటికల్ పార్టీ కాలేదు, ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి లేదు. కాకపోతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఆడబిడ్డలు, మా యువ మిత్రులు ఎక్కడ నిలబడ్డా వారు మా మద్దతు కోరితే తప్పకుండా జాగృతి తరఫున మద్దతు ఇస్తామని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జిల్లాల పునర్విభజన ఎప్పుడు జరిగినా సికింద్రాబాద్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రేపు చేపట్టబోయేటటువంటి కులగణనలో ఏదైతే కులాల పట్టిక ఉంటుందో కాబట్టి ఒక అధ్యయనం చేపడుతుంది తెలంగాణ జాగృతి. ఒక సమగ్రమైనటువంటి నివేదిక తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా మేము ఇస్తాం.